नमस्कार दोस्तों, कैसे हैं आप। हिंदी कक्षा में आपका स्वागत है। ఈ రోజు క్లాస్లో సిబిఎస్ఈ సెవెంత్ క్లాస్ హిందీ సిబిఎస్ఈ సిలబస్ సెవెంత్ క్లాస్ హిందీ ఫస్ట్ లెసన్ టెక్స్ట్ బుక్ యాక్టివిటీస్ రీడింగ్, ఇంకా వాటి మీనింగ్స్ అవి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా చదవాలి, మీనింగ్స్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, మ్యాచింగ్, ఇవన్నీ కూడా ఎలా చదవాలి అనేది రీడింగ్, ఇంకా అవసరమైతే వాటి మీనింగ్ కూడా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. శబ్ద్ అర్థ్ వర్డ్ మీనింగ్స్, హిందీ వర్డ్స్కి మీనింగ్స్ ఇంగ్లీష్లో. అభిలాష మీన్స్ విష్ ఆర్ డిజైర్, కోరిక. అభిలాష అంటే కోరిక. కోయల్ కూకు, కోకిల. సూరజ్ సన్, సూర్యుడు. నభ్ స్కై, ఆకాశము. చమక్నా టు షైన్, చమక్నా అంటే మెరవుట. నక్షత్రాలు మెరుస్తాయి కదా, తారే చమక్తే హే. నిర్మలత మీన్స్ ప్యూరిటీ, స్వచ్ఛమైనవి అని, స్వచ్ఛత అని నిర్మలత అంటే. తారా స్టార్, నక్షత్రము. శశి మీన్స్ మూన్, చంద్రుడు. దమక్నా అంటే టు స్పార్కిల్. నక్షత్రాలు బాగా ఎక్కువగా షైన్ అవుతూ ఉంటాయి కదా, అది. శీతలత అంటే కూల్నెస్. చల్లదనము అని. ఉజ్వల్ బ్రైట్, ఉజ్వలమైనటువంటిది. బ్రైట్ బాగా బ్రైట్గా, ప్రకాశవంతమైనది. ధర్తీ ఎర్త్, ధర్తీ అంటే భూమి. మెహక్నా ఫ్రాగ్నెంట్, మెహక్నా మీన్స్ ఫ్రాగ్నెంట్, సువాసన వెదజల్లటం. సహన్శక్తి టాలరెన్స్, సహన్శక్తి మీన్స్ టాలరెన్స్, సహనముగా ఉండడం. విహగ్ బర్డ్, విహగ్ మీన్స్ పక్షి, బర్డ్. పర్వత్ మౌంటైన్, పర్వతాలు. చహక్నా అంటే టు చిర్ప్, పక్షుల యొక్క పక్షులు కిలకిల రావాలు చేస్తూ ఉంటాయి కదా. దృఢత మీన్స్ ఫర్మ్నెస్, దృఢంగా ఉండడం. ప్రశ్నోं के उत्तर दे, ఆన్సర్ దీస్ క్వశ్చన్స్ ఉన్నాయి 5 క్వశ్చన్స్, వాటి ఆన్సర్స్ రాయాలి. కవి కిస్కీ తరహ్ చమక్నా చాతా హై అంటే కవి ఏ విధంగా ఎవరిలాగా మెరవాలి అనుకుంటున్నాడు. కవి సూరజ్ और चांद की तरह चमकना चाहता है. కవి
सूरज और चांद की तरह चमकना चाहता है. कवि సూరజ్ और చాంద్ చంద్రుడు మరియు సూర్యుడిలాగా మెరవాలి అనుకుంటున్నాడు. कवि किसकी तरह महकना चाहता है. कवि किसकी तरह महकना चाहता है అంటే కవి ఎవరిలాగా సువాసన వెదజల్లాలి అనుకుంటున్నాడు. कवि फूल की तरह महकना चाहता है. कवि పువ్వులాగా సువాసనని వెదజల్లాలి అనుకుంటున్నాడు. फूल की तरह. कोयल की कूक किसको गुंजित करती है. कोयल की कूक किसको गुंजित करती है అంటే కోయిల అరుపు. గుంజిత్ కన్నా అంటే అది రిఫ్లెక్ట్ అవ్వడం. గుంజిత్ కన్నా అంటే రిఫ్లెక్ట్ అవ్వడం అంటే మనం అరిస్తే మళ్ళీ అది తిరిగి వస్తుంది కదా రిఫ్లెక్షను. కోయిల్కి కూక్ కోయిల యొక్క అరుపులు ప్రతిధ్వని ఎవరిని ప్రతిధ్వని చేస్తుంది అని. గుంజిత్ కర్నా అంటే ప్రతిధ్వని. కోయిల్కి కూక్ వన్ उपवन గుంజిత్ కర్తీ హే. కోయిల్కి కూక్ వన్ ఉపవన్ కో గుంజిత్ కర్తీ హే. కోయిల యొక్క అరుపు వనాలని గార్డెన్స్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. అంటే కోయిల అరుస్తూ ఉంటే ప్రతిధ్వని వస్తుంది మళ్ళీ. कवि आकाश से क्या लेना चाहता है. कवि आकाश से क्या लेना चाहता है ఆకాశం నుంచి ఏం తీసుకోవాలనుకుంటున్నాడు కవి. कवि आकाश से निर्मलता लेना चाहता है. कवि आकाश से निर्मलता लेना चाहता है. కవి ఆకాశం నుంచి నిర్మలత్వాన్ని కోరుకుంటున్నాడు. ఆ ఆకాశం ఏ విధంగా అయితే ప్యూర్గా ఉంటుందో స్వచ్ఛంగా ఉంటుందో ఆ స్వచ్ఛతని నేను తీసుకుంటే బాగుండు అనుకుంటున్నాడు. అంటే మన మనసుని ఎప్పుడు స్వచ్ఛంగా ఉంచుకోవాలి. కవి కిస్సే దృఢతా లేనా చాహతా హై. కవి కిస్సే దృఢతా లేనా చాహతా హై. కవి పర్వత్ సే దృఢతా లేనా చాహతా హై. పర్వతాల నుంచి ఫర్మ్నెస్. దృఢత అంటే ఫర్మ్నెస్ తీసుకోవాలి అనుకుంటున్నాడు. कविता याद करें और खाली स्थान भरे. कविता याद करें और खाली स्थान भरे. Learn the poem and fill in the blanks. Learn the poem, fill in the blanks. पोएम నేర్చుకొని రాయాలి. सूरज सा चमकू में तारों सा दमकू में झलमल झलमल उज्ज्वल चंदा सा चमकू में मेरी अभिलाषा है. सूरज सा चमकू में तारों सा दमकू में झलमल झलमल उज्ज्वल चंदा सा चमकू में मेरी अभिलाषा है. नभ से निर्मलता लूँ, शशि से शीतलता लूँ, धरती से सहन शक्ति, पर्वत से दृढ़ता लूँ मेरी अभिलाषा है. नभ से निर्मलता लूँ, शशि से शीतलता लूँ, धरती से सहन शक्ति, पर्वत से दृढ़ता लूँ मेरी अभिलाषा है. थर्ड क्वेश्चन. सही या गलत लगाएं. सही या गलत लगाएं. पुट రైట్ ఆర్ రాంగ్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్. సెంటెన్సెస్ ఇచ్చారు, అది ట్రూనో ఫాల్సో రాయాలి. కవి सूरज सा चमकना चाहता है. కవి सूरज सा चमकना चाहता है. కవి సూర్యుడిలాగా ప్రకాశించాలి అనుకుంటున్నాడు. కరెక్టే, సహీ. కవి కోయల్ की तरह नाचना चाहता है. కవి కోయల్ की तरह नाचना चाहता है. కవి కోయిలలాగా నాట్యం చేయాలి అనుకుంటున్నాడు.
కోయిలలాగా నాట్యం చేయాలనుకుంటున్నాడు అని ఇచ్చారు. అది రాంగ్, గలత్. కవి ఫూలోన్ సా మెహక్నా చాతా హై. కవి ఫూలోన్ సా మెహక్నా చాతా హై. పువ్వులలాగా మెహక్నా, మెహక్నా అంటే ఫ్రాగ్రెన్స్, సువాసన వెదచల్లాలి అనుకుంటున్నాడు. సహీ. కవి శశి సే రోషనీ లేనా చాతా హై. కవి శశి సే రోషనీ లేనా చాతా హై. కవి శశి, శశి అంటే చంద్రుడు, చంద్రుడి నుంచి రోషిని అంటే బ్రైట్నెస్ తీసుకోవాలి అనుకుంటున్నాడు. యాక్చువల్గా శశి సే శీతలతలు అన్నాడు. శీతలత కూల్నెస్ని తీసుకోవాలనుకున్నాడు. కానీ ఫస్ట్ స్టాంజలో అయితే చంద్రుడిలాగా మెరవాలి అనుకున్నాడు కదా, చందాసా చమ్కూమే అని. రోషిని అన్నా కూడా చమక్న అన్నా ఒకటే. సహీ పెట్టచ్చు, కరెక్ట్ పెట్టచ్చు, ఆ రాంగ్ కూడా పెట్టచ్చు. ఎందుకంటే కవి శశి సే శీతలత లేనా చాతా హై. శీతలత, కూల్నెస్ తీసుకోవాలి అనుకున్నాడు. दिए गए शब्दों के समानार्थी लिखें. दिए गए शब्दों के समानार्थी शब्द. समानार्थी शब्द అంటే సినోనిమ్స్, సేమ్ మీనింగ్ ఉన్నటువంటి వర్డ్స్. రైట్ సినోనిమ్స్ ఫర్ గివెన్ వర్డ్స్. सूरज, सूरज, सूर्य भास्कर. सूरज की सिनोनिम्स सूर्य भास्कर. चंदा, चंदा की चांद चंद्र. चंदा चांद चंद्र. धरती, धरती भूमि धरा. भूमि धरा. पर्वत, पर्वत गिरी पहाड़. गिरी पहाड़. फिफ्थ वन, अंग्रेजी शब्द से जोड़े. मैच विथ इंग्लिश मीनिंग्स. अंग्रेजी शब्द से जोड़े. पर्वत, पर्वत माउंटेन. पर्वत అంటే మౌంటైన్స్. శశి, శశి మీన్స్ మూన్. శశి మూన్. కోయల్, కోయల్ కూకు. కోయల్ కూకు. सूरज, सूरज सन. सूरज सन. विहग, विहग बर्ड. धरती, धरती अर्थ भूमि. धरती अर्थ. तारा, तारा स्टार. नभ, नभ स्काई. नभ स्काई. శృతులేఖ, శృతులేఖ అంటే డిక్టేషన్ వర్డ్స్. ఇక్కడ ఉన్నటువంటి 5 వర్డ్స్ని నేర్చుకోవాలి. ధర్తీ, సూర్య, పర్వత్, చంద్ర, రాష్ట్ర. వీటిని డిక్టేషన్గా రాసుకోవాలి. ठीक है दोस्तों, इस वीडियो देखने के लिए धन्यवाद. अगर आपको हमारी इस वीडियो पसंद आई तो लाइक कीजिए और अपने दोस्तों को शेयर कीजिए. और इसी तरह की और भी वीडियो देखने के लिए हमारी चैनल को सब्सक्राइब कीजिए. धन्यवाद.